శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. ఫిబ్రవరి 7 శుక్రవారం దినఫలాన్ని పరిశీలిస్తే దశమి తిథి రాత్రి 9:26 వరకు ఉంది. అలాగే నక్షత్రం రోహిణీ నక్షత్రం సాయంకాలం 6:39 వరకు ఉంది. శుక్రవారం రోహిణీ నక్షత్రంతో కలిసి వస్తే మిత్రయోగం ఉంటుంది. ఇది మిత్ర లాభాన్ని కలిగిస్తుంది. అంటే ఈరోజు 12 రాశుల వాళ్ళు ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినా, ముఖ్యమైన ప్రయాణాలు చేసినా స్నేహితుల యొక్క సహాయ సహకారాల వల్ల ఆ ప్రయాణాలు విజయవంతమవుతాయి. స్నేహితుల యొక్క సహాయ సహకారాల వల్ల మీ పనులన్నీ కూడా సులభంగా పూర్తి చేసుకోవచ్చు. అలాగే రాశిచక్రం చాట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే శుక్రవారానికి అధిపతి అయిన శుక్రుడు రాహుతో కలిసి మీనరాశిలో గురువు ఇంట్లో శత్రువు ఇంట్లో ఉన్నాడు. కాబట్టి సినిమా టీవీ రంగాల్లో, సంగీత నాట్య రంగాల్లో ఉన్న వాళ్ళు కొత్త పరిచయాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే మోసపోయే అవకాశం ఉంటుంది. అలాగే కళారంగంలో ఆఫర్స్ రావడం కూడా కొంచెం ఆలస్యం అవుతుంది, ఎదురు చూసే ప్రయత్నం చేయండి. భార్యాభర్తల మధ్యలో మూడో వ్యక్తి ప్రవేశించడం వల్ల గొడవలయ్యే అవకాశాలు ఈరోజు 12 రాశుల వాళ్ళకి కనిపిస్తున్నాయి. కాబట్టి దంపతుల మధ్యలో మూడో వ్యక్తి రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే రోహిణీ నక్షత్రానికి అధిపతి అయిన చంద్రుడు గురువుతో కలిసి వృషభ రాశిలో ఉన్నాడు. చంద్రుడు గురువుతో కలిసి వృషభ రాశిలో ఉండటం చాలా మంచిది. ఎందుకంటే గురుచంద్రులు కలిస్తే దాన్ని గజకేసరి యోగం అనే పేరుతో పిలుస్తారు. ఈరోజు గజకేసరి యోగ ప్రభావం 12 రాశుల మీద ఉంటుంది. కాబట్టి ఎవరైనా 12 రాశుల వాళ్ళు కొత్త అధికార పదవులు పొందడానికి ప్రయత్నాలు చేసుకోవచ్చు. దాంతోపాటుగా సన్మానాలు, సత్కారాలు చేయించుకోవటానికి విశేషంగా అనుకూలించే రోజు. ఎవరైనా పెద్ద సన్మానం చేయించుకోవాలంటే దానికి సంబంధించి ప్రయత్నాలు చేసుకుంటే అవి యోగిస్తాయి. అలాగే ఒక పెద్ద హోదా, స్టేటస్ పొందటానికి చేసే ప్రయత్నాలు కూడా 12 రాశుల వాళ్ళకి గజకేసరి యోగం ఉండటం వల్ల సంప్రాప్తించే యోగం ఎక్కువగా ఉంది. అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని పనులు చేసుకోవచ్చు. ప్రధానంగా రోహిణీ నక్షత్రం ఉంది కాబట్టి నామకరణం, సీమంతం, బారసాల ఇలాంటి కార్యక్రమాలు చేసుకోవచ్చు. కంప్యూటర్ విద్యలు నేర్చుకోవటానికి రోహిణి చాలా మంచి నక్షత్రం. జ్యోతిష విద్యలు నేర్చుకోవటానికి కూడా రోహిణి మంచిది. వేద విద్యలు, వేదాంత శాస్త్రం ఇలాంటివి నేర్చుకోవటానికి కూడా రోహిణి మంచిది. కొత్త ఆభరణాలు ధరించడానికి కూడా రోహిణి చాలా మంచి నక్షత్రము. అలాగే ముఖ్యమైన డాక్యుమెంటేషన్ చేయించుకోవటానికి ఈ నక్షత్రం మంచిది. అధికార పదవులు స్వీకరించడానికి మంచిది. యజ్ఞాలు చేసుకొని, హోమాలు చేసుకొని మంచి ప్రయోజనాలు పొందడానికి రోహిణి బ్రహ్మాండమైన నక్షత్రం. గ్రహదోషాలు పోగొట్టుకోవటానికి మనం ఇచ్చే దానాలకు కూడా రోహిణి మంచిది. అలాగే తీర్థయాత్రలు చేయడానికి, పుణ్యక్షేత్ర సందర్శనానికి, దైవ దర్శనాలకి, వాటి వల్ల ఎక్కువ ఫలితాలు పొందడానికి రోహిణి మంచి నక్షత్రం. వ్యాపారంలో ట్రాన్సాక్షన్స్ కూడా మంచి నక్షత్రం. అలాగే ఎదుటి వాళ్ళతో గొడవలు ఉంటే ఆ గొడవలు సెటిల్మెంట్ చేసుకోవటానికి, ఆ గొడవలు కాంప్రమైజ్ చేసుకోవటానికి రోహిణి మంచిది. అంటే గొడవలు చర్చల ద్వారా పరిష్కరించుకోవటానికి రోహిణీ నక్షత్రం మంచి నక్షత్రం. అలాగే ఎవరైనా సరే రోహిణీ నక్షత్రం ఉంది కాబట్టి సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళు కొత్త జాబ్స్ కోసం ట్రై చేసుకోవటానికి కూడా రోహిణీ నక్షత్రం అనుకూలమైన నక్షత్రం. నక్షత్ర బలాన్ని బట్టి ఈ పనులు చేసుకుంటే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో 12 రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా తల్లిగారికి ఉన్నటువంటి ఆరోగ్య సమస్యలు తొలగిపోవటం వల్ల ఆనందాన్ని పొందుతూ ఉంటారు. తల్లిగారి ఆరోగ్యం బాగుంటుంది, దానివల్ల ఉపశమనం ఉంటుంది. తల్లి తరపు ఆస్తుల కోసం చేసే ప్రయత్నాలు కూడా మేషరాశి వాళ్ళకు అనుకూలిస్తాయి. అలాగే ప్రతి పనిలో కూడా ఏదైనా కష్టం వచ్చినా ఆ కష్టాలు, సమస్యలు అన్నీ కూడా నివారింపబడటానికి చేసే ప్రయత్నాలు ఈరోజు మేషరాశి వాళ్ళకి చక్కగా అనుకూలిస్తాయి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా అనారోగ్య భావనలు వెంటాడుతూ ఉంటాయి. కాబట్టి ఆరోగ్యం గురించి ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలి. ఎందుకంటే జ్వరం వల్ల కానీ, దెబ్బల వల్ల కానీ వృషభ రాశి వాళ్ళు ఈరోజు కొద్దిగా బాధపడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి హెల్త్ గురించి స్పెషల్ ఫోకస్ పెట్టడం వృషభ రాశి వాళ్ళకి ఈరోజు చాలా అవసరం. అలాగే కొన్ని వ్యవహారాల్లో మనస్తాపం ఉంటుంది, దాని నుంచి బయటపడే ప్రయత్నం చేయాలి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈరోజు మనోచాంచల్యం ఉంటుంది. మనసు అనేది రకరకాలుగా ప్రయాణిస్తూ ఉంటుంది. ఆ చంచలమైన మనసు పక్కన పెట్టి స్థిరమైన నిర్ణయాలు తీసుకుంటే అనుకూల ఫలితాలు వస్తాయి. అలాగే అకాల భోజనం ఉంటుంది. కాబట్టి వేళకు ఆహారం తీసుకోవటం, సరైన సమయానికి నిద్రించటం లాంటి ప్రయత్నాలు చేయటం మిథున రాశి వాళ్ళకి అవసరం. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ఏ పని ప్రారంభించినా కూడా కొద్దిగా అపజయాలు ఎదురవుతూ ఉంటాయి. అయినప్పటికీ దిగులు పడద్దు. ధైర్యంగా, ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేసి అపజయాలను విజయాలుగా మార్చుకునేటటువంటి ప్రయత్నం చేయండి. తదుపరి సింహరాశి.
సింహరాశి వాళ్ళకి ఈరోజు విశేషమైన ధనలాభం కలిగే సూచనలు ఉన్నాయి. రకరకాల మార్గాల్లో ఆదాయం పెరుగుతుంది. అలాగే ప్రతి పనిలో కూడా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. ఏ పని ప్రారంభించినా ఆ పనిలో బ్రహ్మాండమైన విజయాలు అందిపుచ్చుకోగలుగుతారు. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు మానసికంగా కొన్ని ఆందోళనకరమైన పరిస్థితులు ఎదురవుతాయి. వాటి నుంచి బయటపడే ప్రయత్నం చేయాలి. అలాగే శిరోవేదనము, తలనొప్పి సమస్య వచ్చే సూచనలు ఉన్నాయి. దాని గురించి జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే జ్వరం వచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే ఆరోగ్యపరంగా కన్యారాశి వాళ్ళు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలి. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు బంధుమిత్రులతో శత్రుత్వాలు ఏర్పడే సూచనలు ఉన్నాయి. కాబట్టి బంధువులతో కానీ మిత్రులతో కానీ మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి, లేకపోతే వాళ్ళతో గొడవలు అవుతాయి. అలాగే చిన్న చిన్న ఆటంకాలు సంభవించే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ఏ పని ప్రారంభించినా ఆటంకాలు ఎదురైనా మనోధైర్యంతో ఆటంకాలు అధిగమించే ప్రయత్నం చేయండి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు తల్లిగారికి ఉన్నటువంటి అనారోగ్య సమస్యలు నివారింపబడటం వల్ల ఆనందాన్ని పొందుతూ ఉంటారు. అలాగే వృశ్చిక రాశి వాళ్ళు వాళ్ళకున్నటువంటి ఆరోగ్య సమస్యలు కూడా తొలగింపజేసుకుంటారు. ఆరోగ్యపరంగా వృశ్చిక రాశికి చక్కటి అనుకూలత ఉంటుంది. అలాగే ప్రతి పనిలో కూడా మంచి పురోభివృద్ధి ఉంటుంది. ఏ పని ప్రారంభించినా మంచి విజయాలు అందిపుచ్చుకుంటారు. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా వృత్తిలో కానీ ఉద్యోగ రంగంలో కానీ వ్యాపార రంగంలో కానీ ఇందులో అయినా అధికార యోగం ఉంది. ఉద్యోగంలో ఉంటే ప్రమోషన్ యోగం కనిపిస్తుంది, ప్రమోషన్కి మార్గాలు తెరుచుకుంటాయి. వ్యాపారంలో ఉంటే స్థాయి పెరుగుతుంది. అంటే వృత్తిపరంగా ఒక పెద్ద అధికారం పొందే యోగం, అత్యున్నత స్థాయికి వెళ్ళే యోగం ధనుసు రాశి వాళ్ళకి ఈరోజు ఎక్కువగా కనిపిస్తుంది. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు విశేషమైన ధనలాభం కలిగే సూచనలు ఉన్నాయి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. అలాగే ప్రతి పనిలో కూడా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. దైవబలం ఈరోజు అద్భుతంగా ఉంది. దైవబలం వల్ల మకర రాశి వాళ్ళు మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు అందిపుచ్చుకోగలుగుతారు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ఉద్యోగ రంగంలో అధికారుల మన్ననలు పొందే యోగం ఎక్కువగా ఉంది. బాస్ మిమ్మల్ని మెచ్చుకుంటాడు, ప్రమోషన్కి మార్గాలు తెరుచుకుంటాయి, మీ కష్టానికి తగిన రికగ్నైజేషన్ ఉంటుంది. ఆఫీస్లో అందరూ కూడా మీ గొప్పతనాన్ని గుర్తించగలుగుతారు. దానివల్ల మీకు మంచి పేరు ప్రతిష్టలు ఉద్యోగ రంగంలో పొందే యోగం కుంభరాశి వాళ్ళకి కనిపిస్తుంది. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు విశేషమైన ధనలాభం కలుగుతుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ప్రతి పనిలో కూడా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకుంటారు. కాబట్టి 12 రాశుల వాళ్ళు శుక్రవారం సందర్భంగా బ్రహ్మాండంగా అదృష్టం కలిసి రావాలంటే లక్ష్మీ మంత్రం చదువుకోవాలి. లక్ష్మీ కమలవాసిన్యై స్వాహ, దీని విమల మంత్రం అంటారు. ఇది 21 సార్లు చదువుకుని వెళితే లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో తిరుగుండదు, కార్యసిద్ధి లభిస్తుంది. లక్ష్మీ కమలవాసిన్యై స్వాహ 21 సార్లు చదువుకుని వెళ్ళండి, విశేషమైన విజయాలు చేకూరుతాయి. అలాగే శుక్రవారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో శుక్రహోర ఉంటుంది. శుక్రహోర ఉన్న సమయంలో స్త్రీలతో ముఖ్యమైన చర్చలు చేయడానికి అనుకూలం. నూతన వస్తువులు కొనడానికి, నూతన వస్త్రాలు ధరించడానికి శుక్రహోర మంచిది. ఔషధాలు మొదటిసారి తీసుకోవడానికి శుక్రహోర మంచిది. మెడిసిన్స్ ఎవరైనా మొదటిసారి స్టార్ట్ చేయాలనుకుంటే శుక్రహోరలో స్టార్ట్ చేస్తే ఆ మెడిసిన్స్ రిజల్ట్ అనేది తొందరగా కనిపిస్తుంది. అలాగే ఎంగేజ్మెంట్ చేసుకోవడానికి శుక్రహోర మంచిది. అలాగే తీర్థయాత్రలు చేయడం ద్వారా ఎక్కువ ఫలితం పొందడానికి శుక్రహోర మంచిది. అధికారులతో కీలకమైన చర్చలు చేయడానికి మంచిది. కొత్తగా కొన్న వాహనాలు, బండి కానీ కారు కానీ మొదటిసారి ఉపయోగించడానికి శుక్రహోర మంచిది. హోరాకాలాన్ని బట్టి ఈ పనులు చేసుకుంటే విశేషమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. ప్రతిరోజు కూడా ద్వాదశ రాశుల వాళ్ళు మీ రాశి ఫలాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.